నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి విభిన్నమైన నవరసాలు ఒలికించే అందమైన కథల్ని నా యూట్యూబ్ ఛానల్లో. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 88. గగన్ తనని గుర్తుపట్టాడని అర్థమైంది తమన్నాకి. ఇక క్షణం కూడా అక్కడ నిలబడలేదు. లెట్స్ గో అంటూ పరుగందుకుంది. గగన్ నీళ్లలో నుంచి బయటికి వచ్చేసరికే ఆమె అక్కడి నుంచి మాయమైంది. అతను కేవలం స్విమ్మింగ్ షాట్లో ఉన్నాడు. డ్రెస్ చేసుకుని బయటికి వచ్చేసరికి ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. రిసార్ట్ మొత్తం వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. ధ్రువ్ అతన్ని డాన్స్లోకి లాగడంతో ఇక తన వెతుకులాడికి ఫుల్ స్టాప్ పెట్టక తప్పలేదు. నీహార్ తన ఫోన్ చూసుకుని ఆలెహికి కాల్ చేసేసరికి వాళ్ళు రిసార్ట్ నుంచి చాలా దూరం వచ్చేశారు. చిరు డ్రైవ్ చేస్తున్న కార్ ఆ చీకట్లో నల్లని తార్ రోడ్డు మీద మెత్తగా సాగిపోతుంది. కారులో భయంకరమైన నిశ్శబ్దం. ఎవరూ ఒకరి మొహం ఒకరు చూసుకోవడం లేదు. చిరు అయితే చాలా సీరియస్గా ఉన్నాడు. అతను పార్టీ మిస్ అవుతున్నాడని ఏమీ అనుకోలేదు. అతనికి ఇంట్రెస్ట్ లేదు పార్టీలో. నిహార్ తనతో మాట్లాడిన విషయం గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతను సిమ్రన్తో చెప్పాలంటే ఆమె తనకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఉన్నట్టుండి నభ నవ్వడం ప్రారంభించింది. అంతకంతకీ ఆమె నవ్వు పెద్దదవుతుంటే ఒక్కొక్కరుగా నవ్వడం మొదలుపెట్టారు. ఒక్క పిన్ని తమన్నా తప్ప. ఈరోజు అడ్వెంచర్ నిజంగా మాట పూర్తి చేయకుండానే మళ్లీ నవ్వడం ప్రారంభించింది ఆలేయ్య. అయినా ఆలు, నువ్వు పిన్నిని చూడవలసింది. ఆ డాన్స్, ఆ హీరోయిన్ ముద్దులు, ఓహోహో అంటూ సిమ్రాన్ చెప్తుంటే ఆలు కళ్ళు పెద్దవయ్యాయి. ముద్దులా? మరేంటనుకున్నావు? ఈమె సర్దార్జీ అనుకుంటూ తెగ ముద్దులు పెట్టింది అంది నవ్వుతూ సిమ్రాన్. ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చునుంది. చిరు వాళ్ళ సంభాషణ మౌనంగా వింటున్నాడు. అతని పెదవుల మీద నవ్వు ప్రత్యక్షమైంది. స్టేజ్ మీద చూడవలసింది పిన్ని డాన్స్ అంటూ నాటకీయంగా వర్ణించింది. అంతవరకు సీరియస్గా ఉన్న తమన్నా కూడా గట్టిగా నవ్వింది. చివరికి పిన్నికి కూడా నవ్వక తప్పలేదు. అయినా అవే ముద్దులమ్మ చండాలంగా, ఇంకా బుగ్గ రుద్దుకుంటూనే అంది. అది ముద్దు కాదు పిన్ని, పెక్ అంటారు. విదేశాల్లో ఒకరినొకరు పలకరించుకునే పద్ధతి అది, వివరించింది నభ. అలా సరదా కబుర్లతో ఎవరికీ తెలియకుండా బయటపడినందుకు ఆనందపడిపోతూ వాళ్ళ సాహసాన్ని పదే పదే నెమరు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. అందరికన్నా చివర సిమ్రాన్ వెళ్లబోతూ ఉండగా చిరు ఆమె చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు చెట్టుచాటుకి. కెవ్వున అరవబోయి చివరి నిమిషంలో ఆగిపోయింది. ష్, నేనే అంటూ ఆమె నోటిని అదిమాడు తన అరచేత్తో. సుబ్బు, నువ్వేలే, మరింకెవరు? టామ్ క్రూజ్ వస్తాడా ఏంటి? నీకేమైనా మతిపోయిందా? ఎవరైనా చూస్తే అంటూ అతనికి దూరం జరిగింది సిమ్రన్. నేను నీతో మాట్లాడాలి అన్నాడు సీరియస్గా. మన అంతస్తులు వేరని నిర్మోహమాటంగా నా ఇష్టాన్ని కాదన్నావు. ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడతావు? కోపంగా అడిగింది సిమ్రన్. ఓకే, తప్పు నాదే. ప్రిన్స్ నాతో మాట్లాడాక కానీ నా బుర్ర సరిగ్గా పనిచేయలేదు అసహనంగా అన్నాడు చిరు. ఓహో, అంటే తమరి బుర్ర నా గురించి సవ్యంగా ఆలోచించాలంటే ఎవరో ఒకరు చెప్పాలన్నమాట అంది కోపంగా సిమ్రన్. అబ్బా సిమ్మి, చంపకు నన్ను అన్నాడు ఆమె చేతులు పట్టుకుంటూ. ఆమె తన చేతులు విడిపించుకునే ప్రయత్నమేమీ చేయలేదు. అతని వైపు సీరియస్గా చూసింది. నువ్వంటే నాకు ఇష్టం, మొదటిసారి చూసినప్పుడే. కానీ భయం వేసింది. సోషల్ స్టేటస్ సంగతి తర్వాత. ముందు నాకు నీకున్న డిగ్రీ లేదు. డబ్బు లేకపోతే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ చదువులేని వాడిని నువ్వు ఒప్పుకుంటావో లేదో అన్న భయం. ఈ లోపుగా ఎవరో బయటికి రావడం కనిపించింది. ఇక్కడ కాదు, మనం ఏకాంతంలో మాట్లాడుకోవాలి చెప్పాడతను. నాకు కుదరదు చెప్పి వెనక్కి తిరిగి విసురుగా వెళ్లబోయింది సిమ్రన్. అసలే చిరుకి మనసంతా గందరగోళంగా ఉంది. నీహార్ అతనితో మాట్లాడి అయోమయంలో పడేశాడు. ఇప్పుడు సిమ్రాన్ తనని ఇగ్నోర్ చేయడం కోపం తెప్పించింది. ఆమెని విసురుగా తన వైపుకు లాక్కున్నాడు. ఆమె అడ్డు చెప్పేలోపుగా ఆమె పెదవులను తన పెదాలతో మూసేశాడు. మనం మాట్లాడుకోవాలి త్వరలో. నిమిషం తర్వాత ఆమెకి దూరం జరుగుతూ చెప్పాడు చిరు. ఆమె ఇంకా మగవేషంలోనే ఉంది. పెట్టుడు గెట్టాలు మీసాలు అతని పెదవికి అంటడంతో చికాకుగా మొహం చిట్లించి పెదాలు బలంగా తుడుచుకున్నాడు. ఆశ్చర్యం నుంచి తేరుకున్న ఆమె హక్కుని నవ్వింది. అతను అలా చేసినందుకు కోపం రాలేదు. అతని మొహం చూసి నవ్వొచ్చింది.
ఇప్పుడు అర్థమైందా మా అమ్మాయిల అవస్థ? గెడ్డాలు పెంచుకోవడం తెగ ఫ్యాషన్ అనుకుంటారు కానీ ముద్దు పెట్టుకునేప్పుడు మా అమ్మాయిల తిప్పలు ఇలానే ఉంటాయి చెప్పి క్వీన్ విక్టోరియా లాగా లోపలికి నడిచింది సిమ్రన్. అతను తేరుకుని కారులో కూర్చునేటప్పుడు కూడా చిన్నగా బయటికి ఉమ్ముతూనే ఉండడం చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది సిమ్రన్. ఆమె ఇంకా పార్టీ గురించే నవ్వుతోందని అనుకున్నారు అందరూ. ధ్రువ్ నభల పెళ్లి తంతు మొదలైంది. అన్నట్టుగానే నిహార్ మిస్ అయ్యాడు పెళ్లి. గగన్ తమన్నాని ఒంటరిగా దొరికించుకోవాలని అనుకున్నాడు కానీ ఆమె అతన్ని తప్పుకుని తిరిగింది. దాగుడుమూతలు ఆడుతున్న ఆమెని ఎలా దొంగని చెయ్యాలా అని రకరకాలుగా ప్రయత్నించాడు కానీ అర్ధరాత్రి దాటాక మాయమైపోయిన సిండ్రెలాలా మాయమైపోయింది తమన్నా. ఒక పక్క తమన్నా గగన్తో దాగుడుమూతలాడుతుంటే మరొక పక్క సిమ్రన్ చిరుతో ఆడుతోంది. అతనికి దొరికినట్టే దొరికి తప్పించుకుంటోంది. మగపెళ్లి వాళ్ల హోదాలో అతన్ని ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తోంది. కానీ ఎవరి ఆలోచనలతోనూ భయాలతోనూ సంబంధం లేకుండా పెళ్లి తంతు నిర్విఘ్నంగా ముగిసింది. ధ్రువ్ నభ భార్యాభర్తలయ్యారు. ఆ తర్వాత నభ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి పిల్లిలా చేరింది తమన్నా. నేను ఇక బయలుదేరతాను నభ. ధ్రువ్ చాలా బిజీగా ఉన్నాడు బంధువుల మధ్య. తనకి నువ్వు చెప్పు నభ చేతులు పట్టుకుని చెప్పింది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చింది కానీ జరిగింది మరొకటి. మనిషి ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తాడంటారు అందుకే. కానీ మంచి స్నేహితులను సంపాదించుకుని వాళ్ల ప్రేమని మూటగట్టుకుని తీసుకుపోతోంది. అదేంటి తమన్నా అప్పుడే వెళ్ళిపోతావా? కొన్నాళ్ళు ఉండొచ్చుగా అడిగింది నభ. ఇప్పటికే లీవ్ ఎక్స్టెండ్ చేశాను. అయినా జాబ్ మారాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఆఫర్ వచ్చింది అమెరికాలో న్యూజెర్సీలో. ఈ నెలాఖరికి ఇక్కడ జాయిన్ అయిపోవాలి. వీసా అవి చూసుకోవాలి నేను చెప్పింది నభకి. ఇక ఆమె ఆగదని అర్థమైపోయింది నభకి. నాతో రా అంటూ లోపలికి తీసుకువెళ్ళి ఆమెకి బట్టలు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చింది నభ. నువ్వు ఈ ఇంటి ఆడబడుచువన్న విషయం ఎప్పుడూ మర్చిపోకు. కల్నల్ ఎప్పుడూ నీకు మంచి ఫ్రెండ్గానే ఉంటారు. నన్ను నీ అక్కనుకో చెప్పింది ఆమెని కౌగిలించుకుంటూ. ఇద్దరూ కొంతసేపు భావావేశంతో ఏమీ మాట్లాడుకోలేకపోయారు. ఆలేహికి చెప్తున్నప్పుడైతే ఏడుపాగలేదు తమన్నాకి. ఇక్కడ ఉండి జాబ్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన ఆమెకి వచ్చింది కానీ గగన్తో టచ్లో ఉండటం ఆమెకి అస్సలు ఇష్టం లేదు. అందుకే మనసు రాయి చేసుకుంది. చిరు ఆమెను ఎయిర్పోర్ట్లో దింపేసొచ్చాడు. అలా తమన్నా ఒంటరిగా వచ్చి కొండంత ప్రేమ, అందమైన స్నేహం తన కూడా తీసుకువెళ్ళింది. మరి గగన్ ఎంత వెతికినా ఆమె ఎలా కనిపిస్తుంది? ఆమె అక్కడుంటేగా. పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత ఢిల్లీ ఫ్లైట్ రాత్రి 9ంటికి. అక్కడ నుంచి మాల్దీవ్స్కి మీకు ఫ్లైట్ రాత్రి 10:15కుంది. డైరెక్ట్ ఫ్లైట్ కాబట్టి 5 గంటల్లో వెళ్ళిపోతారు. వీడియో కాల్లో నిహార్ వాళ్ల ప్రోగ్రామ్ని స్కెడ్యూల్ చేస్తున్నాడు. ఢిల్లీలో మీకు కార్ అరేంజ్ చేశాను. సిటీ ఏమైనా చూడాలని ప్లాన్ చేస్తే. కంపల్సరీ కాదు, మీరు రూమ్లో కూడా ఉండొచ్చు చెప్పాడు నవ్వుతూ. బాస్ నభ సిగ్గుగా ధ్రువ్ భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకుని అంది. జర్నీ చేసి అలసిపోయి ఉంటారనే ఉద్దేశంతో చెప్తున్నా అన్నాడు నిహార్ నవ్వుతూ. నవ్వాడు ధ్రువ్. నీ పార్టీకి నభ మిస్ అవుతుంది అన్నాడు ధ్రువ్. వి విల్ మేనేజ్. మీరు ఎంజాయ్ చేయండి. సిమ్రన్, చిరు, ఆలహ్య ఉంటారు. నేను ఎలానూ అక్కడే ఉంటాను కాబట్టి నభని అసలు ఆఫీస్ వర్క్ ముట్టుకోనివ్వకు. ఆల్రెడీ తను పర్ఫెక్ట్గా అంతా ప్లాన్ చేసి ఇచ్చింది. సిమ్రన్ కళ్ళు మూసుకుని మేనేజ్ చేయగలదు చెప్పాడతను. కానీ మీకు అవసరమైతే నాకు కాల్ చేయొచ్చు పక్క నుంచి నభ చెప్పింది. నో వే లేడీ, అస్సలు ఒప్పుకోను నేను. అలా చేశావంటే నీకు ఇవ్వబోయే ప్రమోషన్ కూడా కట్ చేసేస్తాను సీరియస్గా బెదిరించాడు నిహార్. మరికొంతసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు అతను. ఆ సాయంత్రం 7:30కి ధ్రువ్, నభ కొత్తగా పెళ్ళైన జంటగా తమ మొదటి ప్రయాణాన్ని ప్రారంభించారు. మొత్తం అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఇద్దరిని పంపడానికి అంతమంది రావడం వింతగా అనిపించి అందరూ తలలు తిప్పి చూసినా వాళ్ళు పట్టించుకోలేదు. తమ పద్ధతిలో తాము నూతన దంపతులకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ చెక్ ఇన్ చేసి లోపలికి వెళ్లేదాకా అక్కడ నిలబడి వెనక్కి తిరిగారు అందరూ. మర్నాడు ధ్రువ్ కుటుంబం తిరుగు ప్రయాణం కాగా సిమ్రన్ మాత్రం ఉండిపోయింది. పిన్ని, బాబాయ్ కూడా తమ ఊరు బయలుదేరారు. చిరు తల్లిని, చెల్లిని ధ్రువ్ ఇంటికి షిఫ్ట్ అవ్వమని చెప్పింది నభ. హనీమూన్ నుంచి వచ్చాక ధ్రువ్, నభ ఈ ఇంట్లో ఉంటారు అని నిర్ణయమైంది. అప్పటికి సమస్యలు తీరినా తీరకపోయినా
నీహార్ తన భార్యని తనతో తీసుకుపోతానని చెప్పాడు. అమ్మమ్మని శివం వచ్చి తీసుకువెళ్ళిపోయాడు. ఇక 2 రోజుల తర్వాతే ఆలేహ్య ప్రయాణం గరుడపల్లి సంస్థానానికి. విశాలమైన మ్యాన్షన్ స్వాగతం చెప్తుంటే తాము వచ్చిన ట్రావెలర్లో నుంచి కిందకు దిగారు చిరు, సిమ్రన్, ఆలేహ్య. వాళ్ల వ్యాన్ని సర్వెంట్ క్వార్టర్స్ వైపుకు పంపించారు. అక్కడ నిలబడి ఉన్నాడు ఒక పెద్దాయన. సిమ్రన్ ఆయన దగ్గరికి వెళ్లి తనని తాను పరిచయం చేసుకుంది. ఆయన పేరు భాస్కరం అని తెలుసుకుంది. ఆ ఎస్టేట్ మేనేజర్ ఆయన. తనతో ఉన్న చిరుని, ఆలేహ్యని పరిచయం చేసింది. ధ్రువ్ 10 మంది ప్రొఫెషనల్ వెయిటర్స్ని అపాయింట్ చేశాడు. వాళ్ళు మరొక వ్యాన్లో అక్కడికి చేరుకున్నారు. పరిచయాలు పూర్తయ్యాయి. చిరుతో సహా అందరూ ఎటు చూసినా పచ్చదనం నిండి ఉన్న ఆ ఎస్టేట్లో ఆ ప్రాంతాన్ని ఆసక్తిగా చూస్తుంటే ఆలేహ్య కళ్ళు మాత్రం ఒక వ్యక్తిని గురించి మాత్రమే వెతుకుతున్నాయి. టార్జాన్ అక్కడ తనకి స్వాగతం చెప్పడానికి రెడీగా ఉండడని ముందే ఊహించినా ఆశాభంగానికి గురయ్యింది. తను అక్కడికి ప్రిన్స్ భార్య హోదాలో రాలేదు, పని చేయడానికి వచ్చింది. అలానే ఉండాలి. అతన్ని చూడాలన్న తహతహని బలవంతంగా అణిచిపెట్టి తన పాత్రలోకి ఒదిగిపోవడానికి ప్రయత్నించింది ఆలేహ్య. సిమ్రన్ నభరోల్ని చక్కగా అందిపుచ్చుకుంది. ఆమె మొత్తం ఫైల్ అంతా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వడమే కాక నీహార్తో, నర్మదతో కూడా డిస్కస్ చేసింది. ఒక ఫైనల్ లిస్ట్ తయారైంది. ఒకరోజు ముందు వచ్చేలా ప్లాన్ చేసింది. అందుకే తాపీగా చుట్టూ పరికించి చూస్తూ లోపలికి నడిచారు అందరూ. నీకు ఈ క్వార్టర్స్ ఇవ్వబడ్డాయి. ముందు మీరు మీ గదులకు వెళ్తారా లేక డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్తారా అడిగాడు పెద్దాయన. అసలు మ్యాన్షన్కి వెనక వైపుకు ఉంది విశాలమైన మరొక బిల్డింగ్. అది ఎస్టేట్ ఆఫీస్ అని చెప్పాడాయన. కిచెన్ పార్టీ హాల్కి వెనుక వైపు ఉంది. ఎప్పుడెప్పుడు పార్టీలు జరిగినా అప్పుడు పనివాళ్ళకి అక్కడి నుంచి లోపలికి అందివ్వడం చాలా తేలిక చెప్పాడాయన. ముందు కిచెన్ చూద్దాం, మాకు కావలసినవన్నీ ఉన్నాయో లేదో చూడాలి చెప్పింది ఆలేహ్య. మీరు పంపిన లిస్టు ప్రకారం ప్రిన్స్ స్వయంగా దగ్గరుండి అన్నీ ఫిట్ చేయించారు. అతని గురించి చెప్తున్నప్పుడు భాస్కరం కంఠం గర్వంతో నిండిపోవడం గమనించింది ఆలేహ్య. ప్రిన్స్ గురించి ఆయన చెప్తున్న మాటలు వింటూనే వాళ్ళని అనుసరించింది. అందరూ ముందు అడుగులు వేస్తున్నారు. ఆలేహ్య మెల్లమెల్లగా తన నడక వేగం తగ్గించింది. ఆమె దృష్టిని ఆకర్షించింది అక్కడికి కొద్ది దూరంలో ఉన్న విశాలమైన ఆర్చ్. అది పెద్ద తోటలోకి దారి అని అర్థమైంది. అటు చూస్తూనే తన గుంపుకి దూరమైంది. ఒక జత కళ్ళు తననే గమనిస్తున్నాయని తెలియలేదామెకి. గాలికి ఎగురుతున్న ముంగురులని సవరించుకుంటూ అటు చూస్తూ అడుగులు వేస్తోంది. కనుచూపు మేర మనుషులెవరూ కనిపించలేదు. కానీ బిల్డింగ్ దగ్గర పడే కొద్దీ దారికి 2 వైపులా చెట్లు మొదలయ్యాయి. తన వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారన్న స్పృహ కూడా లేదామెకి. ప్రశాంతమైన ఆ వాతావరణం, చల్లని పిల్లగాలులు, ముక్కును చేరుతున్న రకరకాల పువ్వుల సువాసనలు ఆమెని ఉత్తేజపరుస్తుంటే నీహార్ కనిపించలేదన్న బాధని మర్చిపోయింది. ప్రకృతిలో మమేకమైపోవాలనిపించేలా ఉంది ఆ పచ్చదనం. నిండు గర్భిణిలా ఉన్నాయి చెట్లు, పళ్ళతోనూ పువ్వులతోనూ. మామిడి చెట్లకి ఉన్న కాపు చూడగానే ఒక్క కాయ కోసుకుని తినాలన్న కోరికని అతి కష్టం మీద ఆపుకుంది ఆలేహ్య. హఠాత్తుగా ఒక బలమైన చెయ్యి ఆమెని పట్టుకుని పక్కకి లాగింది. కెవ్వున అరిచింది ఆలేహ్య. అయినా ఆమె భయంతో తనకి సంబంధం లేనట్టుగా ఆ చెయ్యి విసురుగా ఆమెని పొదల చాటుకు లాగి ఆ చెయ్యి తాలూకా శరీరానికి అదుముకుంది. ఆలేహ్య కళ్ళు గట్టిగా మూసేసుకుంది భయంతో. ఆమె ఆ వర్షం రాత్రి సుదర్శన్ తన మీద అటాక్ చేయడం ఇప్పటికీ మర్చిపోలేదు. భయంతో వణికిపోయింది. ఆమెకి తనని విసురుగా చెట్టుమానుకు అదమడం తెలుస్తూనే ఉంది. ఫ్రీగా ఉన్న చేతిని విసురుగా పైకి లేపింది, చెంప చెళ్ళుమనిపించడానికి. గాల్లో ఉండగానే ఆ చేతిని పట్టుకుని మరింత గట్టిగా ఆమెని తన శరీరానికి చెట్టుకి మధ్యన బందీని చేసేసింది. ఆ ఆకారం, వెచ్చని ఊపిరి ఆమె చెవి దగ్గరికి చేరేసరికి ఆమెకి ఒళ్ళు జలధరించింది. తనకి చిరపరిచితమైన వెచ్చదనం. తన భయంలో తెలుసుకోలేకపోయింది ఆ స్పర్శని. పరిచయమైన దగ్గర నుంచి ఇంతవరకు కొన్ని వందల సార్లు ఆ స్పర్శని అనుభూతి చెందింది. టార్జాన్ చటుక్కున కళ్ళు విప్పి చూసింది ఆనందంగా. ఎంతో కష్టపడి అందరి కళ్ళు కప్పివస్తే భర్తకిచ్చే కానుక ఇదేనా అడిగాడు నవ్వుతూ. ఆమెని మాత్రం వదలలేదు. గట్టిగా తన గుండెలకి హత్తుకున్నాడు. మిస్డ్ యూ సో మచ్ పప్పీ డాగ్ అన్నాడు. ఆమె నవ్వుతూ కుక్కపిల్లలా అరిచి అతని బుక్క నాలుకతో నాకింది. మునివేళ్ల మీద నిలబడి అతని తలని వంచి యక్ పొట్టిపిల్ల అన్నాడు నవ్వుతూ.
ఆమె నవ్వింది. ఒక్కసారిగా ఆమెకి మేఘాల్లో తేలిపోతున్న అనుభూతి కలిగింది. నన్ను బాగా మిస్ అయ్యావు కదా అడిగాడతను. ఏం లేదు, ఎవరు చెప్పారు? నేనసలు చాలా బిజీగా ఉన్నాను తేలికగా అబద్ధం చెప్పేసింది. నీ నోరు అబద్ధం చెప్తోంది కానీ నీ శరీరం అబద్ధం చెప్పడం లేదు స్వీటీ. నన్ను రెండు చేతులు చాచి ఆహ్వానిస్తున్నాయి నీ మనసు శరీరం చిలిపిగా అంటూ ఆమె పెదవులని అందుకున్నాడు. దాహంగా ఉన్నవాడికి ఎడారిలో ఒయాసిస్ కనిపించినట్టుగా అయింది ఇద్దరి పరిస్థితి. కడుపు నిండా ఆ నీళ్లను తాగినట్టుగా ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి తమ పనిలో లీనమైపోయారు. దూరంగా ఎక్కడో ఏదో పేరు తెలియని పక్షి తీయగా కూత వేసుకుంటూ వెళ్లేసరికి ఉలిక్కిపడి అతనికి దూరం జరిగే ప్రయత్నం చేసిందామె. అతను ఇక తప్పదన్నట్టుగా ఆమెకి దూరం జరిగాడు. ఇక నేను నాకు దూరంగా పంపనంటే పంపను. ఉదయం నుంచి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. వ్యాన్ దిగగానే నా కోసం వెతుక్కున్న నీ కళ్ళు, ఉత్సాహంతో ఎగసిపడిన నీ గుండె, వేగం పెరిగిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నన్ను ఎంత ఎక్సైట్ చేశాయంటే ఎక్కడికక్కడ ఇవన్నీ వదిలేసి నిన్ను ఎత్తుకెళ్ళి మన బెడ్రూమ్లోకి పారిపోవాలని అనిపించింది. కానీ ఎస్టేట్లో మనం చూసుకోవలసిన పనులు, సరిచేయవలసిన తప్పులు చాలా ఉన్నాయి. అందుకే ఇలా రహస్యంగా వచ్చాను. నువ్వు ఓకేనా అడిగాడు నిహార్ ఆమె తడికళ్ళని ముద్దు పెట్టుకుంటూ. ఆమె చిన్నగా తల ఊపింది. మీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది. సినిమాల్లో చూపించినట్టుగా మీ బిజినెస్ పనులు మానేసి చక్కగా మ్యాన్షన్లో మామ భర్తం పట్టొచ్చు కదా అతన్ని గట్టిగా కౌగిలించుకుని గోముగా అడిగింది. అప్పుడు మన మీద ఆధారపడిన ఉద్యోగస్తులందరూ ఏమైపోతారాలు? ఆమె గెట్టం పట్టుకుని బ్రతిమాలతో అడిగాడు. అతి నిజమే అన్నట్టుగా చిన్నగా తల ఊపింది ఆలేహ్య. రెడీనా అయితే? ఆమెకి దూరం జరిగి నవ్వుతూ అడిగాడు. అతను తాము మొదలుపెట్టబోయే నాటకం గురించి అడుగుతున్నాడని అర్థమైన ఆలేహ్య తల అడ్డంగా తిప్పింది. అతని కళ్ళలో కన్సర్న్ కనిపించింది ఆమె పట్ల. అంతులన్నీ సర్దుకున్నట్టుగా రెడీ అన్నట్టు తల నిలువుగా ఊపింది. నవ్వాడతను. నీ రూమ్ నా వింగ్లో ఏర్పాటు చేస్తాను అన్నాడు నిహార్. నో, నేను సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటాను. మీ అంతటి మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళకూడదు అంది చిలిపిగా నవ్వుతూ. మరి? తెలియనట్టుగా అమాయకంగా అడిగాడు. నేను మీ దగ్గరికి చేరుకోవాలి. మిమ్మల్ని నా వలలో వేసుకోవాలి కదా అంది అతని అరచేతిలో ముద్దు పెట్టుకుంటూ. ఓరచూపుతో ఒక్క కనుసేగ చాలు. నీ వెనుక నేను కుక్కపిల్లల తిరిగనా సరసమాడాడు. ఓ యబ్బో, బావగారి కబుర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే కాబోలు 3 రోజుల నుంచి మాటామంతి లేదు దెప్పి పొడిచింది. గట్టిగా నవ్వాడతను. 3 రోజుల తర్వాత అతనికి హాయిగా అనిపించింది ఆమె సాన్నిహిత్యం. ఇలా ఎంతసేపు నిలబడినా మనకి తనివి తీరదాలో. కానీ ఇక మన బాధ్యత మనం టేకప్ చేయక తప్పదు. ఆల్ ది బెస్ట్. నీ బాస్ని సెడ్యూస్ చేయడంలో ఆశ్చర్యంగా చూస్తున్న ఆలేహ్యతో అన్నాడు. హక్కున నవ్వింది ఆలేహ్య ఆ మాటలకి. ఆ తర్వాత ముందుగా ఆమె అక్కడి నుంచి తిరిగి కిచెన్కి వెళ్లే మార్గంలోకి వచ్చింది. అప్పుడే లోపల నుంచి చిరు కంగారుగా పరిగెత్తుకొస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయావాళ్ళు? ఇక్కడన్నీ మామిడి చెట్లు కదా, ఎక్కడైనా ఉయ్యాల కట్టేసి ఊగుతున్నావేమో అని డౌట్ వచ్చింది అన్నాడు ఆమెను చూసి నవ్వుతూ. అప్పటికే ఆమె చెదిరిన జుట్టుని సవరించుకుంటూ బట్టలు సరిచేసుకుంటోంది. కింద పడ్డావా అనుమానంగా చూస్తూ అడిగాడు. అలాంటిదేం లేదు, అక్కడ తోటుంది కదా, అటు వెళ్దామని బయలుదేరాను. తీరా సగం దూరం వెళ్ళాక చాలా దూరం అనిపించి వెనక్కి తిరిగి వచ్చేశాను. గోడ కట్టినట్టుగా అబద్ధం చెప్పేసింది. సరే కానీ ప్రిన్స్ కనిపించాడా ఓరగా చూస్తూ అల్లరిగా అడిగాడు చిరు. ప్రిన్సా? నాకెందుకు కనిపిస్తారు అడిగింది తడబాటును కప్పిపుచ్చుకుంటూ. ఎందుకంటే నీ చెవిజూక ఒకటే ఉంది, మరొకటి ఏ దొంగెత్తుకుపోయి ఉంటాడు ప్రిన్స్ తప్ప అడిగాడు నవ్వుతూ. చిరు, దెబ్బలు తగులుతాయి. నువ్వు సిమ్రాన్ సంగతి చూసుకో, నా వెంట పడుకో అంది కోపం నటిస్తూ ఆలేహ్య. ఇద్దరూ నవ్వుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ వీకెండ్ ధమాకా ఎపిసోడ్ని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి.